ప్రభుదినంలో చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభునామములు నా వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తుల్లో ఒకడును, దేవుని యొక్క దాసుడుగా తను పరిచయం చేసుకొని ప్రత్యేకించి అన్ని జనులకు అపోస్తులుగా పిలువబడిన పౌలు గారు తన జీవితంలో తాను క్రైస్తవుడు అయినప్పటి నుండి భౌతిక సంబంధమైన దుఃఖంతో తాను దుఃఖించినట్లుగా మనకి గ్రంథంలో ఎక్కడ ఆధారం లేదు. అంటే పౌలు ఏడ్చాడంటే కన్నీరు వదిలి ఏడవడం అంటే శరీరానుసారమైన దుఃఖం. ఈ దుఃఖం ఎక్కడైనా పడినట్లుగా ప్రభువుని సంధించిన దగ్గర నుండి తాను మరణించేంత వరకు అనేకమైన దెబ్బలు తిన్నాడు, అనేకమైన బాధలు, హింసలు, శ్రమలు అనుభవించాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో తాను ఏడ్చినట్లుగా మనకి ఎక్కడ రికార్డ్ చేయలే. దాదాపుగా క్రొత్త నిబంధనలో అనేకమైన పత్రికలు పౌలు గారి చేత రచించబడినప్పటికీ తనకు ప్రియమైనదిగా ఎంచబడిన ఒక స్థానిక సంఘం ఉంది. తాను ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట. ఏదైనా పొరుగు ప్రాంతానికి వెళితే వాళ్ళ గురించి ఎక్కువగా చెప్తుంటాడంట ఆయన. కాబట్టి తనకి ఇష్టమైన ఒక స్థానిక సంఘం అనేది, అన్ని ఇష్టమే కానీ వాటిల్లో ప్రాముఖ్యంగా ఎంచబడే ఒక పత్రిక అనేది ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ ఫిలిప్పీ పత్రికలో ఒక స్త్రీతో ప్రారంభించబడింది. ఇది ఫిలిప్పీ స్థానిక సంఘము ఒక స్త్రీతో ప్రారంభించబడింది. కొంతమంది స్త్రీలు మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏటి ఒడ్డున కొంతమంది స్త్రీలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన కార్యక్రమం కొనసాగించుకునేటప్పుడు పౌలు వాళ్ళతో వెళ్ళి మాట్లాడి దేవుని యొక్క వర్తమానాన్ని ఆ స్త్రీలకు తెలియచేసినప్పుడు ఆ స్త్రీల్లో ఒకటి అయిన లుదియా, ఈమె ఆ పట్టణస్థురాలు కాదు. లుదియా ఫిలిప్పీ పట్టణస్థురాలు కాదు, ఆమె తొయతేరు పట్టణస్థురాలు. ఈ తొయతేరులో నుంచి ఆమె ఒక అంటే డై వస్తుంది చూసావు ఆ గుడ్లోకి, బట్టలకి, ఆ బట్టలకు డై వేసి ఆ పౌడర్ అమ్ముకునే పని అంది. వస్త్రాలకి రంగులు దిద్దే ఆ పని మీద ఆమె ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు పౌలు గారి చేత ఆమె దేవుని యొక్క వాక్యం వినిపించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ కొరకు ఆమెయు ఆమె ఇంటి వారును అని మనకు తెలియజేయబడింది. అటు తర్వాత పౌలు గారు ఆమె ఇంట్లోనే ఉండి కొంతకాలము ఫిలిప్పీలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించడం ప్రారంభించారు. కూడా పౌలుతో పాటు శీల అనే ఒక సహోదరుడు, వీళ్ళు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఫిలిప్పీ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని వారు తెలియచేస్తున్నప్పుడు చాలామంది ప్రభువులోనికి పిలువబడ్డారు, సువార్తను అంగీకరించారు, యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు వారు బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వారు కొంత ఆ ఇంట్లోనే కూడుకుంటున్నట్టుగా మనకి రుజువు ఉంది. లుదియా ఎక్కడ కాపురం ఉందో ఆ ఇంట్లోనే స్థానిక సంఘం ఏర్పడి ఉంది. కానీ కొంతకాలమైన తర్వాత వారు దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేసుకుంటూ ఫిలిప్పీ పట్టణంలో, ఈ ఫిలిప్పీ పట్టణం అనేది ఎక్కువగా ఇప్పుడు మన మిలిటరీ ఎక్కడ ఉంటుంది, ఎక్కువగా
అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మా ప్రాంతంలో మళ్ళీ మామూలు ఇక్కడ ఉంది. ఆవిడి దాటిన తర్వాత దానికి సంబంధించిన భూభాగం ఉంది ఎక్కువగా. ఆడవాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఎక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే క్వార్టర్స్ ఇస్తుంటారు. అలాంటి ఒక ప్రదేశం అన్నమాట ఫిలిప్పి పట్టణం అంటే. రోమా సామ్రాజ్యం యొక్క సైనికులు ఉండే ఆ కాలనీ అది. అందులో ఎక్కువగా రోమీలే ఉంటారు. వారి పిల్లలు, వారి భార్యలు, వారి తల్లిదండ్రులు అనేక మంది అక్కడ ఆ ఫిలిప్పి పట్టణంలో వారు నింపబడి ఉన్నారు. అయినా బయట ఉన్న వాళ్ళు మాత్రం కూడా లేకుండా పోలా ఉంటారు. కానీ ఒక అతి తక్కువైన కార్యక్రమం ఏంటంటే, కొరింథులో యూదులు అన్యులు ఉన్నారు. యూదులు అన్యులు ఉన్నప్పటికీ కొరింథులో ఒక సమాజ మందిరం ఉంది. ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించే దానికి, దేవుని యొక్క కార్యాలు కొనసాగించడానికి దాన్ని సమాజ మందిరం అన్నాడన్నమాట. కొరింథులో ఉంది, ఎందుకంటే అక్కడ యూదులు ఉన్నారు. గలతీకి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా చెప్పింది. అందులో అటు యూదులు కానీ ఇటు అన్యులు కానీ సమానంగా ఉన్నట్టు కనపడింది. అక్కడ సమాజ మందిరాలు ఉన్నాయి. పోతే ఎఫెసుకి వచ్చినప్పుడు ఎఫెసులో అన్యజనులు ఎక్కువగా ఉన్నప్పటికీ యూదులు లేకుండా పోలా ఉన్నారు. కాబట్టి యూదుల యొక్క సమాజ మందిరం 10 మంది ఉంటే చాలు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఒక దేవుని యొక్క మందిరాన్ని కట్టుకొని దేవుణ్ణి ఆయన యొక్క కార్యాలను జరిగిస్తూ ఉంటారు. కాబట్టి వారిని ఏమన్నారంటే సమాజ మందిరము అన్నాడు అన్నమాట. పైగా ఎఫెసుకి అయితే ఇంకా ఎక్కువ. ఏంటి, 12 మంది పౌలు గారి చేత బాప్తిసం పొందిన వారు. అంతకుముందు ఎవరి దగ్గర బాప్తిసం పొందారు? బాప్తిసం యోహాను దగ్గర మనకి 19 అధ్యాయాలు కనపడుతుంటారు. వారందరూ ఎఫెసు సంబంధించిన వారే. అక్కడ యూదుల యొక్క సమాజ మందిరం ఉంది. కానీ యూదుల యొక్క సమాజ మందిరం లేని ఒక స్థలం అని ఉంటే ఎక్కడంటే అది ఫిలిప్పి మాత్రమే. మనకు అక్కడ ఫిలిప్పీలో మీరు జాగ్రత్తగా గమనించండి. కొరింథులో దేవుని యొక్క మాటలో పాత నిబంధనల నుంచి మాట్లాడుంటాడు పౌలు గారు. ఎఫెసులో మాట్లాడుంటారు, గలతీలో మాట్లాడుంటారు. కానీ ఫిలిప్పీలో పాత నిబంధన సంబంధమైన ఒక్క కొటేషన్ ఏమైనా ఉందా? ఫిలిప్పి పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6 7 ఇంకా డౌట్ తెలియలా. ఎన్ని ఏడుగంలో? 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలలో పాత నిబంధన కొటేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయా అంటే లేవు. మీరు చూడండి, గ్రంథం చదవండి. గ్రంథం చదవకుండా నేను గంటల సేపు నిలబడి మాట్లాడినా మీకు అర్థం కాదు. ఆ సందర్భానికి తలగా యూపీ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు చదివితే ఆ చదివిన దాన్ని మీకు ఆటోమేటిక్గా మైండ్లోకి వస్తుంది. కాబట్టి చెప్పే విషయాలు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. పాత నిబంధన సంబంధించిన కొటేషన్స్ ఫిలిప్పి పత్రికలో ఒక్కటి కూడా మనం చూడలేము. దానికి కారణం ఏమంటే అక్కడ యూదులు లేరు. యూదుల యొక్క సమాజ మందిరం అక్కడ కనిపించలేదు. అందుకని స్త్రీలు ఏం చేస్తున్నారంటే, అన్య స్త్రీలు దేవుని సన్నిధిలో కూడడానికి, ప్రార్థన జరిపించుకోవడానికి అక్కడికి వస్తుంటారు. అంటే ఒక నది ఉంది, ఆ నది ఏటి ఒడ్డున. అక్కడ ఫిలిప్పిలో స్థానిక సంఘము ప్రారంభమైంది. ఇప్పుడు ఆ ఫిలిప్పి పట్టణాన్ని బలపరచడానికి దేవుడే రూట్ చూపిస్తున్నాడు. ఆ రూట్ ఏంటంటే, పౌలు శీలలు వెళ్ళి ఆ రోమా ప్రవాస స్థలమైన అంటే వారి యొక్క స్త్రీకులలో వచ్చేసరికి దేవుని మాట వినేటప్పుడు ఒక దెయ్యం వెంటబడింది వాళ్ళతోటి. ఎవరు? ఒక అమ్మాయికి దెయ్యం బట్టి ఉంది. ఆ దెయ్యం వెంటబడింది. దాని పేరు పుతోను. పౌలు గారు లేచి వాక్యం చెప్పాలా అనుకొని ఆయన నిలబడే బదులు ఆ సమయానికి ఈ పిల్లలు వస్తుంది. ఇదిగో ప్రజలారా, వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు గారు, వీళ్ళు దేవుడి సేవకులు, వీరు మీకు రక్షణ మార్గం తెలియజేస్తారు అని
పౌలు గారికి ముందు ఈ పిల్ల బాధ చేస్తుంది. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, కొంతకాలం చూశాడంట. ఇది దెయ్యమని పౌలు గారికి అర్థమైపోయేసింది. వెంటనే ఆ దెయ్యాన్ని గద్దించినాడు. ఏం వదిలిపోమని చెప్పిన గద్దించేశాడు. దయ్యమేమో వెళ్ళిపోయింది, కానీ ఇంకొక సమస్య వచ్చింది. ఏంటది? తమ యొక్క ఆ పిల్ల, ఆ అమ్మాయి వచ్చి ఒక బానిసరాలు, అంటే పని మనిషి ఒక యజమానులకి. ఆ యజమానులు ఏం చేశారంటే ఈ అమ్మను పెట్టి బాగా డబ్బులు సంపాదించడం ప్రారంభించారు. అంటే సోది చెప్తుందన్నమాట ఈ అమ్మ ఎక్కువగా. తమకు లాభం పోయిందని ఏం చేశారంటే వాళ్ళు, ఎవరి వల్ల ఈ అమ్మాయికి ఆ దయ్యం వెళ్ళిపోయిందని కనుక్కొని ఏం చేశారు? పౌలును పట్టుకున్నారు. పౌలు శీలను పట్టుకొని ఏం చేశారంటే జైలుకి వేశారు. న్యాయపతుల దగ్గర తీసుకొచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే అర్థం కాకుండా, వీళ్ళలో అన్ని దేవతలు మన మధ్యలో ప్రచురం చేస్తున్నారు కాబట్టి వెంటనే పనిష్మెంటు, జడ్జిమెంట్ ఇచ్చేశారు. 40 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టాలని చెప్పి ఒక మంచి చేశారు పౌలు అక్కడ. దయ్యం వచ్చినప్పుడు వీళ్ళకు కడుపు మండి భౌతిక సంబంధమైన లాభం పోయిందని వీళ్ళు ఏం చేశారంటే న్యాయాధిపతుల దగ్గర తీసుకొని వచ్చి పౌలును శీలం పట్టించేశారు. వారు కచ్చిదీర కొట్టిన తర్వాత వారి బట్టలు తీసేసి అర్ధనగ్నంగా జైలర్ దగ్గర తీసుకొచ్చారు. ఫిలిప్పీ జైలర్ దగ్గర ఏమని ఆజ్ఞాపిస్తున్నారు? రోమీలమైన మనము చేయకూడని ఒక కార్యం వీళ్ళు చేపిస్తున్నారు. యేసు అనే ఒక దేవత పేరు చెప్పి వీరు జనులకి దుర్బోధలు చేస్తున్నారు, కాబట్టి వీరు జైల్లో ఉండాల్సిందే అని ఫిలిప్పీ జైలు అధికారుల దగ్గర పట్టించేశారు. రోమిలకు పట్టబడిన ఖైదీలు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువగా శిక్షించారు. అంటే బొండగలో బిగించారనమాట. బొండగంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలు మన బిడ్డలు, మన తండ్రులు ఏం చేశారంటే పిల్లలుగా ఉన్నప్పుడు కోలకొక్కరాయి చేస్తారు తెలుసా? ఏడు వల్ల నీకేమన్నా తెలుసా? ఎట్లది? కొంత చెప్పినా కొంత చెప్పలా. ఒక పెద్ద కర్ర ఇటు పెట్టి ఆ కర్రను లోపల ఈ సంకల్లో పెడతారనమాట. ఇంకా చేతులు నిలబడిపోతాయి. మోకాళ్ళ మీద కొడతారు. ఆ ముట్ల మీద కొట్టినప్పుడు ముట్లు వంగుతాయి. కింద చెప్పులు ఉంటాయంటే చెప్పులు ఉండవు. బాగా బాది ఎండలో పెడతారు. వాడు నడవలేడు, పరిగెత్తలేడు. అలాంటి కంటే భయంకరమైన శిక్ష ఉండదు. కూర్చోలేరు, నిలబడలేరు. ఫ్రేమ్లో కాళ్ళు పెట్టి కూర్చోనీయకుండా నిలబడుకోకుండా లాక్ చేసేస్తారనమాట. అది రోమ సామ్రాజ్యంలో ఒక కఠినమైన శిక్ష. ఇంత శిక్ష అనుభవిస్తున్నప్పటికీ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు రాత్రి. వీళ్ళకి అర్థం కాలే, ఏందిరా ఈ పిచ్చోళ్ళు, ఒళ్ళంతా చితకబాది వదిలిపెట్టినారు కొరడాలతో, బట్టలు లేవు, పైగా బండుగలో బిగించున్నారు. వీళ్ళు జనుల్ని, ఆ రోమ సామ్రాజ్యం యొక్క సైనికులు తిట్టాలి, న్యాయంగా దుమ్మెత్తిపోయేలా. మరి వీళ్ళు తిట్లా ఏం చేయాలా? మంచిగా వాళ్ళ దగ్గర నుంచి ఏ చెడు మాట రాలా బయటికి. మరి ఏం పాటలు పాడుతున్నారు ఏంది? ఎవరికి పాడుతున్నారు? వాళ్ళకి అర్థమైందో లేదో తెలియలా. ఎందుకంటే అనేకులు రోమీలు ఉండొచ్చు ఆ జైల్లో కూడా, ఖైదీలు వింటా ఉన్నారు. అంతకుముందు జైలర్ కూడా విన్నాడు. జైలర్ కూడా నవ్వుకో ఉండొచ్చు, ఈయనేంద్ర పిచ్చోళ్ళు ఇన్ని దెబ్బలు కొట్టి ఇంత కఠినమైన శిక్ష ఇచ్చిన తర్వాత కూడా ఏంది పాటలు ఏంటి, ఈ ప్రార్థనలు ఏంటి? సరే వెళ్ళిపోయారు రాత్రి. వీళ్ళు ఎటు తప్పించుకోలేరు. ఎవరు? పౌలు శీలలు తప్పించుకోలేరు.
ఖైదులు వాళ్ళు ఒక సంఖ్యలో ఉన్నారు. రాత్రి అయింది. రాత్రి అయిన తర్వాత అంటే మనకులాగా ఎలక్ట్రిక్ ఉండదు అప్పుడు, కాగడాలన్నమాట. ఖైదులు తెప్పించుకొని పోకుండా సోల్జర్ దగ్గర ఏం చేస్తుంటారంటే కత్తులు ఉంటాయి, ఈటలు ఉంటాయి. ఆ ఈటలతో పాటు ఒక కాగడ ఉంటుంది అన్నమాట, కాలుతూ ఉంటుంది అది ఎప్పుడు. దాని మీద నూనె పోస్తూ ఉంటారు అది ఆరిపోకుండా. ఆ వెళ్తురే ఇంకా రూమ్ అంతా. పైగా రోమా సామ్రాజ్యం యొక్క జైలు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అలాంటి శిక్ష పొందినప్పుడు పౌలు ఏడవలా, ఏడ్చలా, ఏడవలా, కన్నీళ్ళు పెట్టలా. ఒకచోట వాక్యం చెప్పినప్పుడు రాళ్ళు రువ్వి కొట్టి పౌలు చచ్చిపోయాడని చెప్పని దెబ్బలు ఇసిపోయేశారు. అప్పుడు ఏడ్చాలా? అప్పుడు ఏడవలా. పౌలు శరసాలు అనుభవించే కొంది సంఘం పెరుగుతుంది, క్షీణించిపోలా, సంఘం పెరుగుతుంది. కానీ ఇక్కడ ఈ సంఘం పెరిగింది కానీ ఒక డేంజర్ అయిన సిచ్యువేషన్ ఒకటి కలుగుతుంది అక్కడ. అదేంటంటే ఇప్పుడు మీరు ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారో ఆ సంఘంతో మన సంఘాలను పోల్చుకుందాం. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. ఫిలిప్పీలకు 1:1. చదవండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి ఎంతమంది? అందరికీ, సకల పరిశుద్ధులకును. అధ్యక్షులు ఉన్నారంటే సంఘ పెద్దలు అన్నమాట. అధ్యక్షులు ఉన్నారా? ఇప్పుడు మన సంఘంలో ఉన్నారా? భారతదేశంలో క్రీస్తు సంఘంలో ఏ సంఘంలో ఉన్నారు? నాకు తెలిసి కనపడలే ఎక్కడ అధ్యక్షులు. అప్పుడు ఫిలిప్పీ సంఘం ఎంత పెద్ద ఆలోచన చేయండి. అధ్యక్షులకును పరిచారకులు ఉన్నారా మన సంఘంలో? ఇప్పుడు మనకు తెలిసిన 3 రాష్ట్రాలు ఎత్తుకుందాం. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. ఈ 3 రాష్ట్రాలు ఏమన్నా క్రీస్తు ప్రభు సంఘాలలో అధ్యక్షులు ఉన్నారా, పరిచయాలు ఉన్నారంటే నాకు కనిపించదా. కానీ ఫిలిప్పీలో ఉన్నారు. ఫిలిప్పీలో ఉన్నారండి. సంఘము పెరిగిన సంఘం, అభివృద్ధి అయిన సంఘం. పైగా వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం ఏంటంటే వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు కాదు, ఎక్కువ ఇచ్చేవారు. దేవుని యొక్క కార్యక్రమాలకి నిరాటంకంగా వారు డొనేషన్ ఇస్తారన్నమాట, దేవుని యొక్క కార్యాలు జరిగించబడాలని. కాబట్టి ఇప్పుడు పౌలు గారికి అనేక సార్లు సువార్త ప్రయాణం కొరకు వారు సహాయం చేసిన వారే. ఈ స్థానిక సంఘాన్ని బట్టి చాలా గొప్పగా చెప్పుకున్నాడు పౌలు. కానీ ఇంత గొప్పగా పెరిగిన స్థానిక సంఘంలో ఏదైనా తప్పు ఉంటుందా? మనకు తెలిసేది ఏంటంటే సంఘ పెద్దలు ఉండే సంఘము, సంఘ పరిచారకులు ఉండే సంఘము, అక్కడ పురుషులు, స్త్రీలు, దేవుని యొక్క ప్రజలు కూర్చుంటే 100 మంది, 1000 మంది ఉంటారు అక్కడ ఆ సంఘంలో. చాలా పెద్ద సంఘము. మరి ఇంత పెద్ద సంఘములో పైకి 2 పైకి వచ్చేసినాయి. ఆ 2 పైకి వచ్చిన తప్పులు ఏంటంటే, 1 జగడాలు, 2ది అబద్ధ బోధ. ఈ అబద్ధ బోధ ఏం చేస్తున్నారంటే కూటి కొరకు చేస్తున్నారంట వాళ్ళు. సాతానుడు ఎక్కడా అని వాళ్ళని వెతికి ఏం చేశారంటే 2 స్త్రీలకి జగడం పెట్టినారు. స్త్రీల యొక్క ఆధిక్యత వచ్చేసింది.
ఈ స్త్రీలు గనులై ఉండొచ్చు, అంటే ధనికులై ఉండొచ్చు, వీళ్ళ కింద బానిసలు ఉండొచ్చు, పని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ యజమానురాలు వారు సంఘంలో పెత్తనాలు చేయడం ప్రారంభించేశారు. ఈ విషయం పౌలు గారికి తెలుస్తుంది. అంతేకాకుండా కొంతమంది సహోదరులు పొట్టకూటి కొరకు, దేని కొరకు? పొట్టకూటి కొరకు సత్యాన్ని నమ్మేస్తున్నారు. ఈ విషయంలో పౌలు ఏడ్చాడు. 3వ అధ్యాయము ఫిలిప్పీలకు. మూడో అధ్యాయంలో పౌలు గారు ఇక్కడ ఏడ్చినట్టుగా మనకు కనబడుతుంది. కాదు, ఇక్కడ కాదండి. 3వ అధ్యాయము 17వ వచనము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఉందా? 3:17. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. ఎందుకు చూడమంటున్నాడంటే ఒక డేంజర్ అయిన సిచ్యుయేషన్ కలుగుతుంది. అనేకులు క్రీస్తుని చూడలేదు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారు. అంటే క్రైస్తవులు కాదని చెప్పలా వాళ్ళని. దేనికి విరోధంగా నడుస్తున్నారు? దేనికి విరోధంగా నడుస్తున్నారు? క్రీస్తు యొక్క సిలువకు. క్రీస్తు యొక్క సిలువకు విరోధంగా నడుస్తున్నారంటే 2 అర్థాలు ఉన్నాయి అందులో. ఒకటి, క్రీస్తు యొక్క సిలువ మనకు సువార్తను ప్రగా తెలియజేస్తుంది. 2, క్రీస్తు యొక్క సిలువ అనేది క్రైస్తవుల యొక్క జీవిత ఆ శ్రమను బట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క సిలువకు శత్రువుగా అనుకుంటే, ఒకటి, వారు సువార్త విషయంలో దెబ్బలు తీస్తున్నారు. 2, సువార్తకు తగినట్లుగా జీవితాన్ని జీవించేది లేదు. అది అక్కడ చెప్పే పౌలు గారి యొక్క స్టేట్మెంటు. అనేకులు క్రీస్తు యొక్క సిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారు. సో దానివల్ల ఏమైంది? ఆ నడుచుకుంటున్నందు వల్ల ఏమైందంటే, మీ దేవుడు అక్కడ, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుతున్నా. ఇక్కడ ఏడ్చింది పౌలు. తన కన్నీరు కారుస్తూ ప్రభు యొక్క రాజ్య అభివృద్ధి కొరకు అనేకసార్లు హింసింపబడ్డాడు, అనేకసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, అనేకసార్లు చెరసాల్లో ఉన్నాడు, అనేకమైన అబద్ధ బోధకుల వలన హింసింపబడ్డాడు. అప్పుడు ఏడవని పౌలు తనతో కూడా క్రీస్తునందున్న సహోదరులు తాను వాక్యం చెప్పి ప్రభువులోని తీసుకుని వచ్చి క్రైస్తవులుగా చేసి క్రైస్తవ జీవితాన్ని జీవించు అని సంఘంలో వదిలిపెడితే ఏం చేస్తున్నారు? వీళ్ళు క్రీస్తు యొక్క సిలువకు శత్రుత్వం ఎంచుకున్నారు. స్వార్థకు తగినట్లుగా జీవితం లేదు. రెండో తప్పు చేస్తున్నారు. ఏం తప్పు అంటే, వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే 19వ వచనము, నాశనమే వారి అంతము. నాశనమే వారి అంతము. ఏమి? వారి కడుపే వారి దేవుడు. అంటే కేవలము పొట్టకూటి కొరకు దేవుని కంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యందు జీవించే ఆ జీవితాన్ని ప్రక్కన పెట్టేసి కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎల్లా వాడు నూతన సృష్టి అనేది ఒకడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత న్యాయంగా ప్రతి క్రైస్తవునికి దేవుడు ఎవరు?
ప్రతి క్రైస్తవునికి దేవుడు ఎవరు? యెహోవా అనే నామము కలిగిన పరలోకపు తండ్రి. కానీ వీళ్ళకి దేవుడు లేదంటే ఉన్నాడు. ఏ దేవుడు? వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు. ఇక్కడ వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అంటే దాని యొక్క అర్థం ఏంటి? కేవలము ఆదివారము నాడు కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచి దేవునిగా మహిమపరిచేదానికి బదులు మానవుడు సొంత ఆలోచనలకు వెళ్ళిపోతున్నాడు. అందరూ తమ సొంత కార్యంలో చూసుకొని వస్తున్నారు, కానీ ప్రభు యొక్క కార్యాలు చూడాల. నువ్వైనా సరే, నేనైనా సరే సొంత కార్యాలు చూడకూడదని చెప్పేలా మనల్ని. కానీ ఎప్పుడు సొంత కార్యాలు తప్పు అవుతున్నాయి అంటే, నేను ప్రభు నా కొరకు పరలోకాన్ని విడిచి లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా లోకానికి ఆయన వచ్చి ఈ రక్త మాంసములు గల దేహాన్ని ఆయన ధరించుకొని నీ కొరకు నా కొరకు సిలువ ఎక్కాడే. అది పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు మన అందరి కొరకు చనిపోయాను కాబట్టి ఇక మీదట జీవించేవారు తమ కొరకు కాక ఎవరి కొరకు జీవించాలి? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకు. తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకు. ఆయన సముఖంలో గడపడానికి మనం ఏం చేస్తున్నామంటే, మనకు సమయం లేదు. అంటే వీళ్ళ యొక్క భావన ఎందుకు అర్థమవుతుంది కదా, దేవునికి విరోధమైన ఆలోచనలు. జాగ్రత్త గమనించండి, ఈ దేవునికి విరోధమైన ఆలోచనలు ఎలాగుంటాయో రెండు ఉదాహరణలు చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనము. దేవునికి విరోధమైన ఆలోచనలతో పితరుల కాలంలోనే 2 సార్లు జరిగి ఉంది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి దేవుడికి ఇష్టమా? అది దేవుని ఇష్టపడలా, కానీ వాళ్ళకి ఇష్టమైంది. దేవునిగా మహిమపరిచే దేవుని కుమారులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే ఏం చేస్తున్నారు వాళ్ళు? నాశనమే వారి అంతము. అయిపోయిందా నాశనము? ఒప్పాడా దేవుడు? వెంటనే నాశనం చేశాడు, అంతే. రెండో నాశనము ఆదికాండం 11వ అధ్యాయము. దేవునికి విరోధమైన ఆలోచన ఏ కార్యము వర్ధిల్లదంతే. 1వ వచనం అండి. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. పెద్ద మైదానం కనపడింది వాళ్ళకి. అక్కడ వారు నివసించి, జాగ్రత్త చూడండి, అక్కడ దేవుడు చెప్పారా? చెప్పలా. మనము ఇటుకలు చేసి బావుగా కాల్చుదుము రండి. ఒకరితోనొకరు మాట్లాడుకున్నారు, అంటే యూనిట్ ఉంది. తర్వాత రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అంటే సిమెంట్కి బదులుగా మట్టికీలు ఉంది వాడికి. సిమెంట్ అంత పవర్. అంటే వాళ్ళ భావం ఏంటి? మనం చెదిరిపోకూడదు కాబట్టి అందరికి ఒకే పలుకు, ఒకే భాష, ఒకే యూనిట్గా. కానీ దేవునికి విరోధమైన ఆలోచన. మనమందరం చెదిరిపోకుండా ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు?
మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి మీరు. కానీ వీళ్ళు ఆ పని చేయలేని పూనుకోలా, ఒక్కచోటే ఉన్నాం మనము. నాశనమే వారి అంతము. అదేలాగా ఇశ్రాయేలీలు ప్రయాణ కాలంలో, అయ్యో మా భార్యలు మా బిడ్డలు కత్తివాత పడుతుందే, శత్రువులు మమ్మల్ని నాశనం చేయబోతున్నారే అని ప్రతి కుటుంబము తమ తమ గుడారాల ముందు కూర్చుని ఏడుస్తున్నారు. ఆ సందర్భంలో ఇది నేను చెప్పేది సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో. ఆ సందర్భంలో యెహోషువ గారు కాలేబు గారు లేచి, ఎందుకురా మీరు భయపడుతున్నారు? దేవుడు మనం ఎందుకు ఆనందిస్తే మనం ఖచ్చితంగా ఆ దేశాన్ని మనం పొందగలం. అది పాలు తేనెలు ప్రవహించే దేశమేది. అందులో కరువు కాటకాలు లేవు, సుభిక్షంగా ఉంటాం. కానీ మన దేవుడు మనం ఎందుకు ఆనందించాలి. అంగీకరించారా వాళ్ళు? లేదు. ఎవరు రైల్లో మీరిద్దరు కూడా తిరిగింది కదా మాతోటి. అక్కడ జనాలు ఎట్టున్నారు, ఒక్కొక్కరు నిచ్చినంత ఉన్నాడు. మనం ఎట్టున్నాం? మిడతల్లాగా ఉన్నాం. జయించగలమా వాళ్ళని? ఏం మర్చిపోయారు వాళ్ళు? ఫరో దగ్గర నుండి లెక్కేయండి, దేవుడు ఎన్నిసార్లు వాళ్ళని కాపాడాడో. దేవుడు చేసిన అద్భుతాలను పోల్చు. అంతవరకు దేవుడు చూస్తూనే వింటూనే ఉన్నాడు. కానీ వాళ్ళకు కాని మాట అన్నారు. ఏమని? మనమందరము ఏకీభవించి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని మరల ఎక్కడికి పోదామో ఐగుప్తు పోదాం. అక్కడ దేవుడు తప్పు పెట్టింది. దేవునికి విరోధమైన ఆలోచన వర్ధిల్లదు. కాబట్టి దేవుడు చెప్పేశారై, మోసే పక్కకు తప్పుకో, ఒకే ఒక దెబ్బ వీళ్ళకంతే, లందరూ నాశనం చేసేస్తా. మోసే అడ్డుకున్నాడు. అయ్యో ప్రభువా యెహోవా, వీళ్ళని ఒక్క దెబ్బతో నాశనం చేస్తే లోకమంతా ఏమంటుంది? నీ పరిశుద్ధమైన నామాన్ని దూషిస్తుంటారు. అయితే వాళ్ళు ఈ కాని మాటను ఎదుర్కొన్నారు కాబట్టి ఇంకా 40 దినాల లోపల మీరు వెళ్ళాలా. ఎక్కడికి? కనాను దేశానికి. కానీ ఒక్కొక్క దినానికి ఫైన్ ఎంత? 1 సంవత్సరము. కాబట్టి వెనకమండి. దేవునికి విరోధమైన ఆలోచన, దేవునికి విరోధమైన కార్యం అనేది దేవుడు అంగీకరించ. అందుకే చెప్తున్నాడు, నాశనమే వాడు అంతం. ఎందుకు నాశనం అవుతానంటే క్రైస్తవుడు వాడు కడుపువాడు దేవుడు అయిపోయాడు. అద్వితీయ సత్యదేవుని ఆరాధించేది వదిలిపెట్టి సొంత కార్యక్రమానికి వెళ్ళిపోతే వాడు కడుపువాడికి దేవుడు కాకుండా ఏమవుతాడు? బైబిల్ సుమా అబద్ధమాడదు. తండ్రి సత్యమందు వారిని ప్రసిద్ధి చేయి, నీ వాక్యమే సత్యమని తెలియచేసిన తర్వాత ఇందులో దేవుని యొక్క వాక్యం అబద్ధమవుతుంది ఎప్పటికీ. అందుకు చెప్తున్నాడు, రే మారు మనసు పొందాను రా, మిమ్మల్ని గురించి నేను ఏడుస్తున్నాను, ఇప్పుడు ఏడ్చుతూ చెప్పుతున్నాను చెప్పి ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాడు. మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి పిలిపిలికేమో పౌరస్థితి అన్నాడు. ఎక్కడుంది? పైనే ఉంది. మన జీవం ఎక్కడుంది? ఎక్కడుంది? కొలస పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము. పౌరస్థితి పరలోకంలో ఉంటే మన జీవం ఎక్కడుంది? కొలసీలకు 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. ఎక్కడ? అక్కడ అంటే పైన అని అర్థము. ఆ పైన ఏందో ఆయన చెప్తున్నాడు. అక్కడ
క్రీ- క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టకుడి. ఎందుకంటే ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎదుట దాచిపెట్టబడింది. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మన జీవం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన పరిస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో. ఇప్పుడు పరలోకంలో దేవుడు ఇన్ని దాచిపెట్టుంటే మనకి నా పరిస్థితి అక్కడే ఉంది, నా జీవం అక్కడే ఉంది, నా ట్రెజర్ ఏది? నేను దాన్ని స్వతంత్రించుకోబోవాలా? నేను దాన్ని వదిలిపెట్టి నా కడుపు దేవుడిని చూసుకుంటా ఉంటే ఈ భూమి మీద నేను ఎవరిని అనేది? ప్రతి క్రైస్తవుని గురించి పౌలు ఏం చెప్పాడో తెలుసా? ఎఫెసీయులకు 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడిన. కాబట్టి ప్రతి క్రైస్తవులు ఏ కళ్ళు? ఈ కళ్ళు అందరికీ ఉన్నాయి, కానీ ప్రతి క్రైస్తవుడు 2 కళ్ళు తెరవబడిన వాడు. ఆ కన్నులేంది? మనోనేత్రములు. మనోనేత్రాలకి దేవుడు వెలిగించాడు మనకి, పైన వాటిని చూడడానికి. అందుకు దేవుడు మన మనోనేత్రాన్ని వెలిగించింది. కాబట్టి ప్రతి క్రైస్తుడు మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు కనుక అటు వాడు ఏం చేయాలంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా నా పౌరత్వం అంటే నా హక్కు, నా సిటిజన్షిప్. ఈ భూమి మీద మనకి ప్రతి క్రైస్తవునికి 2 సిటిజన్షిప్లు ఉన్నాయి. ఒకటి, మనం భారతదేశంలో పుడితే భారతదేశం యొక్క పౌరత్వం మనకి ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలా. భారతదేశంలో నేను ఎక్కడికి పోయినా చెల్లుతా, ఎందుకంటే భారతీయుని కాబట్టి. భారతదేశంలో ఓటు వేయచ్చు, భారతదేశంలో నేను ఏదైనా చేయొచ్చు, నాకు హక్కు ఉంది కాబట్టి. అందుకని కూలీలు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మేలు ఏదైనా చేయొచ్చు. అదే క్రైస్తవుడు యేసుక్రీస్తునందు పాప క్షమాపణ కొరకు ముంచడం పొందితే అప్పుడు వాడి పౌరస్థితి ఎక్కడుంది? అప్పుడు పరలోకంలో ఉంది. కాబట్టి పరలోకానికి సంబంధించిన జీవితం ఈ భూమి మీద జీవించాలి. కాబట్టి 2 పౌరత్వాలు కలిగిన వాడు క్రైస్తవుడు, 2 జన్మలు కలిగిన వాడు క్రైస్తవుడు, 2 చావులు కలిగిన వాడు క్రైస్తవుడు. అర్థమవుతుంది కదా చెప్పేది? 2 చావులు. ఒక చావు భౌతికంగా అందరూ చేస్తారు. ఇప్పుడే చదివాడు, మీరు మృతి పొందితిరి. ఎక్కడ మృతి పొందాము? పాత స్వభావాన్ని మనం చంపేశాము. ప్రాచీన పురుషుడు చనిపోయాడు బాప్తిస్మంలో, అదొక చావు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు 2 సార్లు మరణించిన వాడు, 2 సార్లు జన్మించిన వాడు, 2 నేత్రాలు కలిగిన వాడు. ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని వేరు చేసి పెట్టేశాడు. ఒక క్రైస్తవునికి మాత్రమే అవి చెల్లుతాయి. అందరు కళ్ళున్నట్టుగా మనకున్నాయా? కానీ మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. లోకస్తుల యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? లేదు, వాళ్ళకి కనపడవు. క్రైస్తువులకే దేవుడు అలాంటి ఒక ఆధిక్యతనిచ్చాడు. క్రైస్తవుడు 2 సార్లు పుట్టినవాడు. లోకంలో జన్మ, తల్లి వల్ల జన్మ. రెండోది దేవుని రాజ్యంలోని కూడా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినవాడు. కాబట్టి క్రైస్తవులకు 2 జన్మలు, 2 చూపులు, 2 చావులు.
మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బతికించాడు దేవుడు. కాబట్టి ఇన్ని విధాలుగా ఎందుకు పైకి తీసుకొస్తున్నాడంటే, క్రైస్తవుడా, నువ్వు చనిపోతే నీ యొక్క చనిపోయిన దినం అనేది నీ జీవితానికి అంతం కాదు. నీ జీవితానికి అంతం కాదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి నేను ఒక విషయం చెప్తా, వాళ్ళకి తెలుసో తెలియదో. బటర్ఫ్లై చదివారు కదా మీరు? బటర్ఫ్లై ఏందటంటే పరికేదా? సరే, చూసిన దాన్ని, దాని యొక్క హిస్టరీ చెప్పు. నాకు వినపాల నాయనా. ఫస్ట్ గుడ్డు, ప్యూపా, లావా, అవతల బటర్ఫ్లై. చదివిన దాన్ని. ఇప్పుడు లావా ఏమవుతుంది? ఒక బటర్ఫ్లై ఆ లావా నుంచి రావాలంటే ఏమవుతుంది? అది అప్పుడు అదేం కావాలా? అది ఆ పొర అనేది ఏమవుద్ది? చచ్చిపోద్ది అన్నమాట. అందులో నుంచి ఒక బటర్ఫ్లై వస్తుంది. అదేలాగన ఈ ప్రాచీన పురుషుడు చచ్చిపోతాడు బాప్తిస్మంలో, వెంటనే నూతన పురుషుడు వస్తాడు. ప్రపంచంలో ఈ వింత ఎలా జరుగుతుందో అదేలాగా ఒక క్రైస్తవుని యొక్క జీవితము 4 దిశలు మనకు చూపించేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇన్ని విధాలుగా దేవుడు ఎందుకంటే, మనుషుడా, నువ్వు నా యందు విశ్వాసం ఉంచి నన్నుగా నువ్వు ఘనపరిచి, నేను ఎవరినైతే మృతుల నుంచి లేపానో ఆయన నామమునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ కొరకు ఆయన యొక్క రక్తంలో నీ పాపాలు కడిగేసుకుంటే, నేను నిన్నేం చేయబోతున్నా? నీ సమాధి దగ్గర నిన్ను అంతం చేయను. నీ జీవాన్ని బ్యాంకులో పెడతా. అది నీ బీమా. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంది? ఎల్ఐసి అంటే ఏంది? లైఫ్ ఇన్సూరెన్స్. అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అంటే అర్థం ఏంటి? దాని అర్థమైంది, నీ యొక్క లైఫ్కి అనేది ఇన్సూరెన్స్ పే చేసావంటే ఉంది. నువ్వు నీకేమి నీకు లేకుండా లేదు, నీకు ఉంది. నువ్వు ఉన్నా ఉంది, నువ్వు పోయినా ఉంది. అది అష్యూరెన్స్ అన్నమాట. ఒక నీకు అష్యూరెన్స్ ఏమంటుంది దాని తెలుగులో? ఒక అభయం నీకుంది. అదేలాగున ఒక క్రైస్తవుని యొక్క అష్యూరెన్స్ ఏంటంటే, నువ్వు చనిపోతే నీ జీవితం నీకు అంతం కాదు, నీకు మరొక జీవితం ఉంది. అది బైబిల్ చెప్పేది మనకి. అందుకే చెప్తున్నాడు, మీ పౌరు స్థితి పరలోకంలో ఉంది. పిచ్చోళ్ళారా, కడుపుని దేవుడిగా పెట్టుకొని వేరే దేవుణ్ణి నీకై నువ్వే చేసుకొని నువ్వెందుకురా అన్యాయంగా పాడవుతావు ఇక్కడ? అసలు నువ్వెవడివి? నువ్వు మనోన్నతిలో వెలిగించుకున్నవాడివి. నీ జీవము దేవునితో దగ్గర క్రీస్తు పాటు దాచిపెట్టబడి ఉంది. నీ ప్రజలు అది. నువ్వు దాన్ని పొందాల నువ్వు. కాబట్టి నువ్వు జన్మించినావు 2 సార్లు. మరి ఇన్ని జరిగించిన తర్వాత మళ్ళీ పట్టుకొట్టు కొరకు ఎందుకు వెళ్తున్నావు? పట్టుకొట్టు కొరకు పోవాల్సిందే లేదని చెప్పాలా. కానీ ఎప్పుడు పోతున్నాడు? ఇశ్రాయేలుకి ఇచ్చిన కఠినమైన ఆజ్ఞ మనకి ఇచ్చాడు అనుకోండి, ఏమవుతాం మనం? సంఖ్యాకాండము సంఖ్యాకాండం ఒక మాట మనకు కనపడుతుందండి. దాన్ని తీసిన వాళ్ళు చదవండి. విశ్రాంతి దినమున ఒకడు కట్లేరుతో చూశారు. సంఖ్యాకాండం కదా.
నేను ద్వితీయుడు తీసుకోవాలని అనిపిస్తుంది. ఈ ఆజ్ఞ మనకి ఇచ్చిన వాళ్ళు అనుకో ఎంతమంది బతుకుతామో, లేదంటే ఎంతమంది చచ్చిపోయి ఉంటామో అయ్యరికి. ఆ, 15వ అధ్యాయము సంఖ్యాకాండము 15 32 వచనమండి. 15:32 సంఖ్యాకాండం. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున ఏం ఏడుతున్నాడు? కట్టేరు. తప్ప రైటా? అది తప్ప రైటా? కరెక్టే. కానీ ఎప్పుడు ఏరుకోవాలాడు? కానీ వాడు ఎప్పుడు ఏరుతున్నాడు? అది వచ్చిందంట. ఆయనకి విరోధంగా పోగవద్దు. ఇశ్రాయేలుకు ప్రయాణ కాలంలో ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుకుంటూ చూసిరి. వాడిని పట్టుకున్నారు. వాడు సర్వ సమాజమునొద్దకును వాడిని తీసుకుని వచ్చేది. వాడికి ఏమి చెయ్యాలనో మోషేకి తెలియలేదు. ఉన్నాయన మోషేకి తెలుసుంటే అన్నీ చెప్పేసి ఉండు. మోషేకి తెలియలా. మోషేకి తెలియనప్పుడు అహరోనికి తెలుసా? అసలు తెలియదు. ఇంకా దేవుడు చెప్పలా. మోషేకి తెలీదు, అహరోనికి తెలీదు, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి తెలీదు. కానీ మాత్రం జైల్లో పెట్టినారు. ఇప్పుడు చదువు. కనుక వాణిని కావాలంటే జైల్లో పెట్టేశారు. తరువాత యెహోవా అయ్యయ్యో ఎందుకు? అది తప్పైందా? ఈరోజు మనం ఆదివారం దేవుని ఆరాధన చేయకుండా పోయి ఈ ఆజ్ఞ ఉందనుకో, ఎంతమంది ఉండేది, ఎంతమంది వెళ్ళిపోయేది? ఉండగలమా? మీకు భయం లేదా ఆ మాట చదువుతుంటే? కాబట్టి ఇది మొయ్యలేని కాడైందనమాట. వెంటనే చెప్పేశాడు దేవుడు, వానికి మరణ శిక్ష విధించండి. ఇశ్రాయేలు సర్వ సమాజం వాడిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఆ రాళ్ళే వాడికి సమాధి. అంత కఠినంగా ప్రవర్తించేశారు వాళ్ళ మధ్యలో దేవుని యొక్క ఆజ్ఞ. మనకు లేదనుకోండి, మనకు దేవుడు కృప చూపించాడు ప్రభువునందు. కానీ మనం ఏం చేస్తున్నామంటే 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అని చెప్పినాడు రోమపత్రికలో. జ్ఞాపకం రావాలి అసలు మాకు. 6వ అధ్యాయం ఏం చెప్తుంది? బాప్తిసం గురించి చెప్తుందా? రోమపత్రిక 6వ అధ్యాయమే కదా బాప్తిసం గురించి చెప్పేది ఎక్కువగా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తులోని మరణంలోకి వేయన్నామని చెప్పిన. అంతకుముందు 2వ వచనం ఏముంది? చూడకుండా చెప్పగలుగుతారు. 6వ అధ్యాయము 2వ వచనం ఏముంది? గుర్తులేదా? ఇప్పుడు చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం. లేదు, మొదటి నుంచే అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని. అదిగో ప్రశ్న వేసాడు. కృప ఉంది కాబట్టి పాపం చేస్తూనే ఉందమా? ఏదో ఒకసారి మిస్ అయిపోయింది.
కానీ ఇస్రాయేల్ ఒకసారి మిస్ అయినా ఒప్పుకోలే. ఎందుకంటే కృప లేదు. ఈరోజు క్రీస్తు నందు మన కృప ఇచ్చాడు. కృప ఉందని మనం ఏం చేస్తుంటే ఇష్టానుసారంగా తప్పులు చేయడం ప్రారంభించేస్తాం. మన దృష్టికి ఏంటంటే పిలిపిలు మాత్రమే కలుపు దేవుళ్ళు వాళ్ళకే, మనకో అయినా కానీ హిట్ లిస్ట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నాశనమే వారి అంతము, వారు కలుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన విషయంలో ఏమవుతున్నారు? వాళ్ళు అత్యించుతున్నారు. న్యాయంగా సిగ్గుపడాలి ఆ విషయాలలో. నేను ఆత్మ సంబంధిని, నా ఆత్మలకు తండ్రి అయిన దేవుని నేను ఆరాధించాలి, నా కొరకు పరలోకము దేవత్వాన్ని విడిచి కిందకు వచ్చిన ప్రభుని నేను జ్ఞాపకం చేసుకోవాలి అనే ప్రాముఖ్యమైన విషయాలు మనం విడిచి ఏం చేస్తున్నామంటే నిర్భయంగా తప్పులు చేస్తున్నాం. కాబట్టి పౌరస్థితి కలిగిన వారు, పరలోకంలో తన పౌరస్థితి కలిగిన వారు మొట్టమొదటిగా ఏం చేశారో 2 విషయాలు చెప్పి నేను ప్రస్తుతం ముగిస్తా. పౌరత్వం కలిగిన, పరలోకంలో పౌరత్వం కలిగిన దైవజనులు ఈ ఆజ్ఞ రాకమునిపే, ఫిలిప్పీ పత్రిక ఇంకా రాకమునిపే పితరుల కాలానికి వచ్చినప్పుడు మొదటిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో అది చేద్దాం మనం. హెబ్రీలకు 11:13 నుండి వీరందరూ అంటే అంతకుముందు చెప్పబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారమ్మ, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము ఏ మీద అంటే మనకంటే ముందుండే వాళ్ళే, ముందున్న వాళ్ళు చెప్తున్నారు మనకి. తాము భూమి మీద పరదేశులు అంటే అర్థం ఏంటి? తనది కాని దేశంలో ఉన్నాము. అప్పుడు తనది కాని దేశం అంటే తనదైన దేశం ఒకటి గుర్తుండాలి కదా. అందుకే చెప్తున్నాడు, మేము తాము భూమి మీద పరదేశులమును, మేము వలస వచ్చినాము ఇక్కడికి అంటే వాళ్ళు వలస వచ్చినట్లుగా తెలుస్తుంది. మేము ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ. యాత్రికులు అంటే ఎవరు? వాళ్ళు ప్రయాణికులు అని అర్థం. ప్రయాణికులది వెళ్ళిన చోటు వాళ్ళు అవదు. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారో అది సొంతం అవుతుంది అన్నమాట. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేవారు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలి. తాము భూమి మీద పరదేశి, తాను యాత్ర చేస్తున్నాడు. కారణం ఏంటంటే యాత్ర చేసేది పరలోకానికి. అది పరలోకము నా స్వదేశము. ఎందుకంటే నా పౌరత్వం అక్కడ ఉంది, నా ఆస్తి అక్కడ ఉంది, నా తండ్రి అక్కడ ఉన్నాడు, నన్ను ప్రేమించిన ప్రభు అక్కడ ఉన్నాడు. ఇంతమంది ఉండేది నా సొంతం అవుద్ది, కానీ వదిలిపెట్టిపోయేది దగ్గర సొంతం అవుద్ది. ఈయన తండ్రి ఉన్నాడు, ఉంటాడా? వాళ్ళ తండ్రి ఉన్నాడా? వాళ్ళ తండ్రి ఉన్నాడా అంటే అర్థం ఏంటి? వాళ్ళు భౌతిక సంబంధమైన తండ్రులే, కానీ వాళ్ళు స్థిరులు కారు. కానీ స్థిరమైన ఆయన ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో. ఆయన మన ఆత్మలకు తండ్రి. కనుక నేను ఈ భూలోక యాత్రను ముగిస్తే నేను ఎక్కడికి పోవాలి? నా ఆత్మలను కాచే, నా ఆత్మను కాపాడే నా తండ్రి ఇల్లు. నేను అక్కడికి వెళ్ళడానికి నేను తీర్మానం చేసుకోలే. కానీ ఇదిగో ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తుదకు తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అడిగాడే? ఎప్పుడు అడిగాడు ప్రభు ప్రశ్న? ఎప్పుడు అడిగాడు?
2000 సంవత్సరాల కంటే ఎక్కువ అయింది కదా. లోకం ఏమన్నా సమాధానం చెప్పిందా? చెప్పత ఇది ఇంకా 2000 సంవత్సరాలు అయినా చెప్పుద్దా? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే దానికి తెలియదు కాబట్టి. సర్వలోకాన్ని సంపాదించగలడు, కానీ ప్రాణం నిలబెట్టుకోగలడా? ప్రాణం నిలబెట్టుకోగలడా? అది వాడి వశంలో లేదు. కనుక పౌలు గారు చెప్పినట్లుగా అస్థిరమైన వాటి యందు మీరు మనసుంచక స్థిరముగా ఉండే పరలోకం వైపు చూస్తూ పరిగెత్తు. భౌతిక సంబంధం ప్రతిదీ, కంటికి కనబడే ప్రతిదీ అస్థిరము, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి మోషే గారు విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాడిని చూస్తున్నట్టుగా, కాబట్టి అలాంటి విధానంలో ఒక యాత్రికుని యొక్క మనసు, ఒక యాత్రికుని యొక్క కన్ను, ఒక యాత్రికుని యొక్క పాదము, ఈ మూడు ఇది మాకు కావు. ఇక్కడ నేను వచ్చాను, ఇక వెళ్ళిపోవాలి అక్కడి నుండి. కాబట్టి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఎలా తాము భూమి మీద ఇది మాది కాదు, మేము పరదేశులము యాత్రికులమని విశ్వాసముతో మృతి చెంది వెళ్ళిపోయారు, అలాగుననే నెంబర్ 2 ఇంకొక యాత్రికుడు చెప్తున్నాడు. మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములో 29:15 వచనం నుండి. అదిగో పితరులు అంటే ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు. ఇప్పుడు దావీదు గారి ప్రార్థన అన్నమాట ఇది. మా పితరుల అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులు అంటే ఎవరు? చుట్టాలు. చుట్టాలకి ఎన్ని రోజులు మర్యాద? అంతే కదా. అదే లోకం మనం చేసేది. అదే దావీదు గారు చెప్తున్నాడు అక్కడ. మా పితరులందరి వల్లే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశంలో ఉన్నామని, మా భూ నివాస కాలము నేడంతా నీడ ఎక్కడన్నా స్టాండర్డ్ ఉన్నది చూసినారు మీరు? నీడ అనేది స్టాండర్డా? కాదు, అది చెదిరిపోతుంటుంది. ఒక పక్క ఇట్లా ఉంటుంది, ఇంకో పక్క ఇట్లా ఉంటుంది, ఇంకో పక్క. అంటే మానవుని యొక్క జీవితం కూడా నీడ లాంటి అస్థిరమైంది. మా భూనివాస కాలము నేడంతా అస్థిరమని, స్థిరముగా ఉండబోయేవాడు ఒక్కడును లేడు అని ఎరిగి భూమి మీద జీవించిండే దావీదు. ఎంత ఆస్తిమంతుడు! ఈరోజు అంటుండే అప్పుడప్పుడు ఎలన్ మస్కా 10 మంది ఎలన్ మస్క్ కొంటాడు దావీదు గారు. ఒకరిని కాదు, 10 మందిని కొంటాడు. ఎందుకంటే దావీదు దేవుని కానికేసిందంతా అంతేసాడు. ఆనే ఉంది చూడండి, ఇక్కడ మొదట్లోనే ఉంటుంది. 29 దేని చదవండి, మీకు తెలిసిపోయి. ఇంట్లో ఇక్కడ వద్దులే, ఇంట్లో చదవండి. 6000 మణుగుల ఓపిరి బంగారు. ఎంత? ఒక మణుగు అంటే ఎంతయా? ఎన్ని ఈసులు? 5 కేజీలు ఒక మణుగా. అప్పుడు 6000 అయితే అప్పుడు ఇప్పుడు ఒక సవర్ ఎంత? అప్పుడు 6000 మణుగులు ఉన్నాడే. 6000 కిలోలు కాదు, 6000 మణుగులు. ఎన్ని కోట్లు? ఎన్ని లక్షల కోట్లు. నేను చెప్తున్నానే, ఎలన్ మస్క్ అనే వారిని ఎట్లా 10 మందిని కొంటాడు. అంత దావీదు ఏమంటున్నాడు? భూమి మీద మా జీవితము నీడంత స్థిరముగా ఉండబోయాడు ఎవరు లేడు. దేవా, నీకు ఇంత ఇచ్చానంటే ఇది నాదా, నువ్వు ఇచ్చినావు, నేను నీకు నా సంపాదన నేను కొంత ఇచ్చిన అంతే. ఎందుకు దావీదు గారు ఇట్లా చెప్తానంటే, నేను యాత్రికునిరా.
నేను చుట్టాన్ని, నేను ఈ భూమి మీద, నా ఇల్లు పరలోకంలో ఉంది. నా ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నేను ఎక్కడికి పోవాలని సిద్ధపడేది. నేను ఇవన్నీ స్థిరముగా ఉండిపోయాడు ఎవరు లేడు. మా భూనివాస కాలం నేనంత అస్థిరము, మా పితరులు లేరు, నేను ఉండను అని విశ్వాసం యొక్క నేత్రాలతో చూసిన వారు, వాళ్ళు భూమి మీద యాత్రికులు. అందుకే పౌలు గారు చెప్పేది అక్కడ, క్రైస్తవులా, ప్రత్యేకించి పిలుపులో ఉన్న క్రైస్తవులారా, మీ భూనివాస కాలము నేలంతా అస్థిరం కదా, స్థిరం లేదు కదా, మరి ఎందుకు కడుపును దేవుడిగా చేసుకుని ప్రాకులాడుతున్నావు? ఏం సాధిస్తావు? టాటా బిర్లా కానీ ఇంకే బిర్లాలో ఒక బిర్లా పేర్లు తెలియదు నాకు, తీసుకొని పోతారా? గుండూస్ అంతా అంతేనా? ఎందుకంటే ఒట్టి ఆస్తాలతో ఇక్కడికి వచ్చినావు, మరలా వచ్చేస్తాలతోనే పోవాలా. వచ్చితి మిట్టులో ఒట్టి హస్తములతో అట్లే పోవాలి. ఎన్నో పాట పడుతున్నాం మనం సావెత్తుకొని పోయేటప్పుడు, బాడీని తీసుకుని వెళ్ళిపోతే ఏం పడతాం మనం? ఒట్టేస్తాలతో వచ్చినాము, ఆ ఒట్టేస్తాలతోనే పోతాం మనం. ఏం లేవు, మనం చేతులు ఏమి ఉండదు ఇంకా. కాబట్టి పుట్టినప్పుడు చిన్న చేతులు ఉంటాయి, పోయేటప్పుడు పెద్ద చేతులు ఉంటాయి, అంతే, ఇంకేమీ లే. ఆ చేతులు ఏమి లేదు, తీసుకొని పోయేటప్పుడు ఏమి ఉండదు. ఆ చేతులు బాగా శుభ్రంగా ఉంటాయి చిన్నప్పుడు, కానీ ఇప్పుడు అపవిత్రమైన చేతులతో, పవిత్రంగా ఉండదు ఆ చెయ్యి. కాబట్టి అసలు దానికి పోలేదు అది. కనుక నేను ఎట్లా చెప్పిన పరిచయ భాగము, పౌరస్థితి అనేది మనకు అర్థం కావాలి. ఒక క్రైస్తవుడు పరలోక సంబంధమైన పౌరత్వం కలిగిన వాడు. కనుక అట్టి పౌరత్వం కలిగిన వాడు దేవుడు పౌలు గారి చేత ఎందుకు ఈ విషయాలు మనకి టేకప్ చేస్తున్నాడంటే, ఇప్పుడు మనము రెండు మెయిన్ పాయింట్స్ చదివి వదిలిపెట్టేద్దాం. నంబర్ 1, క్రైస్తవుని యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంటే, క్రైస్తవుడా ఇక్కడ జీవించే నీ జీవితంలో నీ యొక్క భావన ఏంటి? నీ పౌరత్వం పరలోకంలో ఉంది కదా, మన పౌరస్థితి పరలోకంలో ఉందని చెప్పాడు పౌలు గారు. రైట్. నీ యొక్క నా యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంటే, ఈ భూమి మీద నువ్వు ఉన్నవే, మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో, అధిక బలం అంటే 80 సంవత్సరాలని ఈ భూమి మీద జీవించబోతున్నామే. ఈ భూమి మీద జీవించబోయే మిగిలిన జీవితంలో నీ యొక్క పర్పస్ ఏంటి? ఎవరైనా ఆలోచన చేసావా? నంబర్ 1. నంబర్ 2, ఈ మెయిన్ పాయింట్స్ అన్నమాట. సెకండ్ మెయిన్ పాయింట్, నా పౌరస్థితి పరలోకంలో ఉంటే ఇక్కడ నేనేం చేయాలి? ఎందుకు నన్ను ఉంచారు ఇక్కడ? తెలియాలి కదా. కాబట్టి అవి తెలుసుకుందాం. వాటి విషయంలో దేవుని యొక్క గ్రంథం మనకి ఏం నిర్వచనం ఇచ్చిందో. నా పౌరస్థితి పరలోకంలో ఉండగా ఇక్కడ నాకేం పని? నా భావన ఏంటి? ఐ మీన్ నా యొక్క తలంపులు, నా ఆలోచనలు, నా ఉద్వేగములు. అంటే నా ఉద్వేగం అంటే అర్థం ఏంటంటే, నేను ఏమి ఉద్దేశిస్తున్నానో, ఏటి నెరవేర్చాలని కోరుకుంటున్నాను, అవి నువ్వు తెలిసే చేస్తున్నావా, తెలియకుండా చేస్తున్నావా? ఈ విషయాన్ని అర్థం కాకపోతే మన జీవితము వ్యర్థం, ఒక మీనింగ్లెస్ అన్నమాట. అది పౌరస్థితి యొక్క అర్థం తెలుసుకోకపోతే మీనింగ్లెస్, అది ప్రయోజనం ఉండదు, ఒక పర్పస్ఫుల్గా ఉండదు అన్నమాట అది. కాబట్టి ఇక్కడ నాకు పర్పస్ఫుల్గా ఉంది జీవితము, నేను జీవించే జీవితం అలాగ ఉండాలి, ఉంది అనేది మనం తెలుసుకుంటే ఏం చేస్తున్నామంటే, నా జీవితం ఇక్కడ భూమి మీద నా యొక్క భావన, నా తలంపులు, నా యాటిట్యూడ్స్, ఇవన్నీ ఎలాగ ఉండాలి? నంబర్ 1. నంబర్ 2, పరలోకంలో నా పౌరస్థితి ఉంటే ఇక్కడ నేను ఎందుకుండా ఏం చేయాలి? నేను ఇక్కడ
నేనేం చేసేదానికి దేవుడు ఇంకా నన్ను పెట్టినాడు ఇక్కడ అనేది దీన్ని నేనేం చేయాలన్నప్పుడు ఇది వెర్బ్ టెన్స్లో తీసుకుంటే దట్ మీన్స్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. ఒకటేమో పర్పస్ సంబంధించింది, ఉద్దేశానికి సంబంధించింది, మరొకటి బాధ్యతకు సంబంధించింది. కాబట్టి నా బాధ్యత ఏంటో ప్రభుచితమైతే ఈసారి వచ్చినప్పుడు ఆలోచించేద్దాం. మర్చిపోవద్దు, ఒకసారి అట్లా నేరుగా ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలు చదవండి. చదివితే మనకు అర్థమవుద్దు కొన్ని విషయాలు.